ఓకే. అండ్ కమింగ్ టు మూవీ ఇండస్ట్రీ, మీరు 4 డికేట్స్గా ఉన్నారు ఇండస్ట్రీలో. సో మీకేం డిఫరెన్స్ కనిపించింది? అంటే స్టిల్ నో చాలా హిట్ మూవీస్ వస్తున్నాయి అండ్ అప్పుడు ఇంకా హిట్ మూవీస్ ఉన్నాయి. సో మీరు గమనించినవి ఏంటి? రైట్ నో అన్నెసెసరీ థింగ్స్ ఏమనిపిస్తున్నాయి మీకు? ఐ డోంట్ సే అన్నెసరీ థింగ్స్ ఏమున్నాయని నేను చెప్పలేను, నెససరీ థింగ్స్ లేవు అని చెప్తాను. కర్ర విరగకూడదు, చాపాలి. బాగుంది. నెససరీ థింగ్స్ ఏంటంటే, మనం ఒక పాట వింటున్నామంటే ఆ పాట ఆ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పాట ఎవరికి గుర్తు రావడం లేదు. అలాగే ఒక కథ అని చెప్పాలి అని అంటే బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా కథ ఏంటండి అని అడిగితే మనం కథ చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. మళ్ళీ మంచి సబ్జెక్ట్స్ రావాలి, ప్రొడ్యూసర్స్ కూడా మంచి సక్సెస్ రేట్ చూడాలి. వైలెన్స్ ఎక్కువ ఉన్నాయని మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సొసైటీ వైలెన్స్లోనే ఉంది. ఇప్పుడు న్యూస్ పేపర్ ఇంతకుముందు చాలా ఇష్టంగా చదివేదాన్ని. అంటే నేను రాజకీయంలో ఉన్నాను కాబట్టి ఎవరు అంటే అసలు ఇండియాలో ఏం జరుగుతుంది, లేదా ఓకే నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, ఏం జరుగుతోంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఓకే టీడీపీ ఏం చేస్తుంది, జనసేన ఏం చేస్తుంది, ఇలా పార్టీలు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు. సో దాంట్లో మంచి పాయింట్స్ మనం తీసుకొని రాంగ్ పాయింట్స్ గురించి ఫైట్ చేయాలి అని అనుకుంటాం. కానీ ఇటీవల కాలంలో ఒక పేపర్ తీస్తే నథింగ్ బట్ వైలెన్స్. అంటే ఫ్రంట్ పేజ్ నుంచి మీరు చూసారంటే లాస్ట్ పేజ్ వరకు నథింగ్ బట్ కిడ్నాప్స్, మర్డర్స్, వాట్ నాట్, ఐ డోంట్ మెన్షన్. అవన్నీ అవే మైండ్ అంతా ఒకలాగా డిస్టర్బ్ అయిపోతుంది. ప్రతి మనిషికి భయం వేస్తుంది, అమ్మ మనం ఇలాంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామా అని ఒక తెలియకుండానే ఒక భయం వేస్తుంది. ఈ ప్రాసెస్లో సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, కానీ థియేటర్లకు వెళ్ళి కంటిన్యూస్గా వైలెన్స్ చూడాలి అని అంటే అది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. పిల్లలతో వెళ్ళాలన్నా ఆఫ్ సీన్స్, ఫ్యామిలీతో వెళ్ళలేకపోతున్నాము, డెలికేట్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది తెలీదు, మేబీ ఇప్పుడున్న ట్రెండ్ అదేమో నాకు తెలీదు. బట్ మళ్ళీ కూడా మంచి సబ్జెక్ట్స్ రావాలి, మంచి సినిమాలు రావాలి, ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా చూసేలాగా ఉండాలని నేను అనుకుంటున్నాను. మేము కూడా అదే కోరుకుంటున్నాం. అండ్ మీరు పొలిటికల్గా ఒకసారి మళ్ళీ పొలిటికల్కి వెళ్దాం. ఎందుకంటే పొలిటికల్లో ఎంత సక్సెస్గా ఉన్నా ఎస్పెషల్లీ ఉమెన్కి వచ్చేసరికి క్యారెక్టర్ అసాసినేషన్ అనేది బాగా ఎక్కువగా చూస్తున్నాం. అంటే వాళ్ళ గురించి మాట్లాడడం, పొలిటికల్గా విమర్శలు, అంటే పర్సనల్గా వెళ్ళిపోవడం, దానిపైన మీ అదొక్కటే నాకు నచ్చలేదండి. మహిళలనే చెప్పడం లేదండి, మహిళలు కానీ మగవాళ్ళు కానీ ఎవరినైనా మీరు తీసుకోండి. ఈ పాయింట్కి వస్తే అగైన్ ఐ హ్యావ్ టు బ్రింగ్ మై హస్బెండ్స్ని. మీరు అన్నారు కదా మా వారు బంగారం అని అన్నాను కదా. నేను ఏఐడిఎంకేలో జాయిన్ అయినప్పుడు మా వారు కూడా వచ్చారు. సో మా వారు ఒకటే మాట అన్నారు, బికాజ్ లీ క్వాన్ యూ ఉన్నారు కదా సింగపూర్ ప్రెసిడెంట్, ఎప్పుడు మాట్లాడినా ఆయన సక్సెస్ 25 years ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. సక్సెస్ ఏంటి అని అంటే ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి ఏం చేయాలి, దట్ ఒకటే పాయింట్. ఏది ఉండకూడదు, ఏది ఉండాలి, ఏది ఒమిట్ చేయాలి, ఏది ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి. దీస్ 2 points, ఈ 2 points తోనే రాజకీయం ఉండాలి తప్ప